డే 1 ఇన్ గోవా మేము తీసుకునిందైతే రాడిసన్ రిసార్ట్. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేటప్పటికి 10:30 అయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అవర్ అయిందనమాట. అండ్ మాకు చెక్ ఇన్ టైం 2 PM. సో అందుకని మేము బయటనే టైం పాస్ ఫ్లైట్లో ఇచ్చిన మీల్ తీసుకొని మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ అసైన్ చేశారు. రూమ్కి ఒక 2 మెంబర్స్ లాగా అరేంజ్మెంట్స్ చేశారనమాట. సో ఇది రూమ్ టూర్. సింపుల్గా చాలా బాగుంది. లైక్ రిసార్ట్ అంటే రిసార్ట్లా ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. లైక్ ఆఫీస్ ట్రిప్స్, ఆఫీస్ కాన్ఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ రిసార్ట్. అండ్ మా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. లైక్ ఆపోజిట్ రూమ్స్లో ఉన్న వాళ్ళకి వ్యూ అయితే ఏం లేదనమాట. మాకైతే వ్యూ చూస్తున్నారు కదా, సో ఇదనమాట మా వ్యూ. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ప్రాపర్టీ అయితే చాలా చిన్నదే అనిపించింది. లైక్ రిసార్ట్ అనే పేరు పెట్టి లైక్ చాలా చిన్నది అనిపించింది. లైక్ ఇప్పుడు మేము ఉంటున్న బిల్డింగ్ అండ్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ అంతే అనమాట. ఇంకా ఏమి ఎక్కువ స్పేషియస్గా అయితే ఏమీ లేదు. అండ్ అరౌండ్ 2 PM కలా చెక్ ఇన్ చేసాము. చెక్ ఇన్ చేసిన వెంటనే మేమైతే లంచ్కి వెళ్ళామన్నమాట. వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హంగ్రీ. ఎందుకంటే మార్నింగ్ కూడా ట్రావెలింగ్ అని చాలా తక్కువే తిన్నాము. అండ్ వచ్చిన తర్వాత కూడా ఏం ఫుడ్ లేదు. అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి మేము డైనింగ్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ కనిపించినంత కలర్ఫుల్గా అయితే ఏముండదు. టేస్ట్ అయితే ఏం బాగాలేదు. బట్ డిజర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ లంచ్ మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము కాన్ఫరెన్స్ రూమ్కి కాసేపు ఓవర్ వ్యూ ఇచ్చారనమాట. లైక్ ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. దాని తర్వాత కాసేపు గేమ్స్ ఆడించి అండ్ టీ కాఫీ స్నాక్స్ అని తీసుకున్నాము. ఆ తర్వాత కాసేపు మేము రిలాక్స్ అయ్యి అరౌండ్ 6 o'clockకి అలా మేము స్టార్ట్ అయ్యి పబ్కి వెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్ పబ్ కాదు. లైక్ సీ షోర్లో ఉన్న స్పేస్ అంతా వీళ్ళు ఆక్యుపై చేసి ఇలాగ అరేంజ్ చేశారనమాట. ఇది మాకు ఒక ప్రైవేట్ స్పేస్లా ఇచ్చారు. అండ్ అరౌండ్ 8 o'clock మాకు ఫుడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుడ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఏం లేవు. లైక్ ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే ఇచ్చారు. లైక్ ప్రాన్స్, సీ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ప్రాన్స్, ఫిష్ ఫింగర్స్ అని. అండ్ మెయిన్ కోర్స్ అయితే ఏం లేదు. సో కాసేపు అలాగా బీచ్ లోపలికి చాలా డార్క్గా ఉంది అండ్ చాలా హ్యాపీనింగ్గా ఉంది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆఫ్టర్ దాట్ ఒక బ్లూబెర్రీ చీజ్ కేక్ తినేసి రూమ్కి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.